పెట్రోల్ పోసుకొని ఏలూరులో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త సరిగ్గా చూసుకోవడం లేదని గత 2 రోజుల క్రితం మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని నిన్న స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంది. ట్రీట్మెంట్ అనంతరం ఈరోజు మరలా స్టేషన్కి వెళ్ళగా మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కోవడంతో ఆవేదనతో మరోసారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమెకు గాయాలు కావడంతో ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఏలూరులో ఒక వివాహిత ఆత్మహత్య యత్నం చేసింది. సో భర్త తనను పట్టించుకోవట్లేదంటూ ఏకంగా పెట్రోల్ పోసుకొని నిన్న ఆల్రెడీ స్లీపింగ్ టాబ్లెట్ చేసుకుంది. మళ్ళీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు మళ్ళీ పట్టించుకోలేదు అంటూ మళ్ళీ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యం చేసుకుంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్ చాలా తీవ్రంగా గాయపడ్డట్టుగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె కండిషన్ ఎట్లా ఉందని చెబుతున్నారు డాక్టర్లు? ప్రస్తుతం మహిళ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గానే ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందిస్తున్నారు. భర్త గుడివాడ వెంకట సోమేశ్వరరావుకు ఈమె రెండవ వివాహం చేసుకుంది. కొద్దిగా మనస్పర్ధలు రావడం, భర్త సరిగ్గా చూసుకోవట్లేదంటూ కూడా కొద్ది రోజుల క్రితం 2 రోజుల క్రితం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ సూసైడ్ కి ప్రయత్నించినటువంటి మోహినమ్మ ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కొంత కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. అయితే మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇస్తుంటారు. సాధారణంగా భార్యను ఒకసారి పిలుస్తారు, భార్య బంధువుల్ని, భర్త తరపు బంధువుల్ని మరల కూర్చోబెట్టి మాట్లాడతారు. కొంత వారి వివాహ జీవితంలో ఉన్న మనస్పర్ధలు తొలగించేందుకు పోలీసులు కొంత సహాయపడుతుంటారు. అయితే కొద్దిగా ఈ ప్రాసెస్ లో అవడంతో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ముందు నిన్న స్లీపింగ్ పిల్స్ ఆమె ఎక్కువ మోతాదులో తీసుకుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ముందు చికిత్స అందించారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రోజు ఉదయం మరలా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్తను పిలిపించారు లేదా, అతని మీద చర్యలు తీసుకుంటారు లేదా అంటూ అక్కడ మాట్లాడడం కొత్త ప్రాసెస్ ఉంటుంది. తప్పకుండా అతన్ని స్టేషన్ కి పిలిపిస్తాము, ముందు కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందంటూ చెప్పారు. అక్కడ నుండి బయలుదేరిన ఆమె కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా జైలు ముందుకు వచ్చేసరికి తనతో పాటు అప్పటికే తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ఒంటి మీద పోసుకుని ఒక్కసారిగా ఆత్మహత్యానికి ప్రయత్నించింది. చుట్టుపక్కల ఉన్నవారు కంగారు పడడం, ఆ జిల్లా జైలు కావడంతో అక్కడ ఉన్న సిబ్బంది కూడా వెంటనే స్పందించడం, మంటలార్పే ప్రయత్నం చేయడం, ఏలూరు 108 కి సమాచారం అందించారు. అక్కడి ఏలూరు జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఒంటి మీద సాగర్ అంటే భర్తను మరి ఎందుకు పోలీసులు పిలిపించలేదా? భర్త అందుబాటులో లేరా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఈ గుడివాడ వెంకట సోమేశ్వరరావును పోలీసులు ఇప్పటికే పిలిపించారు, మాట్లాడారు. కాకపోతే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి ఆమె ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని అడగడం, వెంటనే ఆ భర్త మీద చర్యలు తీసుకోవాలంటంతోనే కొంత ఇబ్బంది వచ్చిందనేది మనకి అందుతున్న సమాచారం. అయితే మహిళా పోలీసులను మనం సంప్రదించాం. అయితే వారు కొంత ప్రస్తుతానికి ఈ ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. మీడియాతో మాట్లాడడానికి పోలీస్ అధికారులు కూడా సముఖత వ్యక్తం చేయట్లేదు. మరోపక్క ప్రస్తుతానికి ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు, చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ మెరుగైన చికిత్స అవసరం అయితే మాత్రం ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పరిస్థితి అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏలూరులో ఒక వివాహిత ఆత్మహత్య యత్నం చేసుకుంది. భర్త సరిగ్గా పట్టించుకోవట్లేరు అంటూ ఆరోపిస్తూ ఆల్రెడీ నిన్న స్లీపింగ్ పిల్స్ వేసుకుంది. కానీ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత కోలుకుంది. కానీ మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ భర్తను పిలిపించట్లేదు, పోలీసులు సరిగా పట్టించుకోవట్లేదు అంటూ మళ్ళీ ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పైన ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయాల పాలైంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సో అవుట్ ఆఫ్ డేంజర్ అని ప్రస్తుతానికైతే డాక్టర్లు చెబుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.